నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరి నోటా నానుతున్న అంశం వెనెజువెలాపై అమెరికా దాడి. డ్రగ్స్కి అడ్డాగా మారినందుకే దాడి చేశామన్న అమెరికా వాదనని ఆ దేశపు సంస్థలే తోసిపుచ్చిన తరుణంలో నిజం కోసం మొదలైన వెదుకులాట చైనాని చిత్రంలోకి తీసుకొచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆధిపత్యం కోసం అన్ని దేశాల వెనుక అమెరికా తవ్వుతున్న గోతులేంటి, భారత్ వేస్తున్న వ్యూహాత్మక అడుగులేంటి? యువ జర్నలిస్ట్, రీసెర్చ్ అనలిస్ట్ శ్రీహర్ష మనతో ఉన్నారు. ఆయన ద్వారా జియో పాలిటిక్స్ తాజా పోకడల గురించి తెలుసుకుందాం. నమస్కారం శ్రీహర్ష గారు. జాగృతి ప్రేక్షకుల తరపున మీకు స్వాగతం. మొన్న ఇజ్రాయెల్ పాలస్తీనా, నిన్న ఉక్రెయిన్ రష్యా, అవి కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా జోడించబడింది వెనెజువెలా పరిణామం. మీ దృష్టికోణం ఏమిటి ఈ పరిణామం మీద? అంటే ఒక్కటి, వెనెజువెలాతో మనం ఇజ్రాయెల్ ఇంకా గాజాది, రష్యా యుక్రెయిన్ ఏవైతున్నా మనం వెనెజువెలాతో పోల్చలేం. ఎందుకంటే వెనెజువెలాది డన్. అంటే మామూలుగా ఇప్పుడు రష్యా స్పెషల్ ఆపరేషన్ అని చెప్పి యుక్రెయిన్లోకి వెళ్ళింది. సుమారు 20% యుక్రెయినియన్ ల్యాండ్ ఏదైతే ఉందో అది కరెంట్లీ రష్యా స్వాధీనంలో ఉంది. అండ్ అలాగే మనం గాజాది చూస్తూనే ఉన్నాం, ఇంకా అది అప్పుడు కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు రీసెంట్లీ ట్రంప్ ఇంటర్వెన్షన్తో కొంచెం వేరే పరిణామం వాళ్ళు టర్న్ అయింది అది. కానీ వెనెజువెలా వచ్చేసరికి ఇదేంటంటే మన సిచ్యువేషన్ చాలా డిఫరెంట్. వెనెజువెలాలో వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు ప్రాణనష్టం జరిగింది, సుమారు 80 మంది ఎంతమందో పోయారని అంటున్నారు. కానీ వాళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటి అంటే అక్కడ కేవలం రాష్ట్రపతిని, ఫస్ట్ లేడీని తీసుకుని రావడమే. అధికార మార్పిడి కూడా వీళ్ళు చాలా డిఫరెంట్ గా చేశారు. అంటే మామూలుగా మనం సిఐఏ అధికార మార్పిడి ఎలా ఉంటుందంటే మనం చూసాం. బంగ్లాదేశ్ మనకు ప్రధాన ఉదాహరణ. గొడవలు జరుగుతాయి, అంతర్యుద్ధం జరుగుతుంది, దాని తర్వాత మార్చులు, జెన్సీ ప్రొటెస్టులు అన్ని జరుగుతాయి. కానీ అవి ఏవీ లేకుండా సింపుల్ గా వచ్చేసారు. మామూలుగా హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టుగా వాళ్ళు వచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే దీనికి ముందర అంత ఈజీగా ఎలా రాగలిగారు అనేది ప్రధాన ప్రశ్న. సో సమ్హౌ ఏమన్నా డీల్ జరిగిందా బ్యాక్ డోర్ లో? మధుర సేఫ్ ఎగ్జిట్ కానివ్వండి, లేకపోతే ఎవరిని పెట్టాలి అని. ఇప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్ అయ్యారో డాల్సీ రోడ్రిగస్, ఆల్రెడీ ఆవిడ బ్రదర్ యుఎస్ తోని చర్చలు జరుపుతూ వచ్చారు ఆయిల్ విషయంలో అని. మధుర ఎగ్జిట్ కూడా వాళ్ళు ఆ చర్చలో భాగంగా ఉందనే ఒక వాదన ఉంది. సో ఇక్కడ మధురకి ఏమవుతుంది అనేది అక్కడ రెండో అంశం. కానీ ఇక్కడ మధురోని మరి ఇప్పుడు సేఫ్ ఎగ్జిట్ ఎలా అవుతుంది అనే ప్రశ్న అందరికీ వస్తుంది. ఇది ఎలాగని మధురో సేఫ్ కరెక్ట్. ఇప్పుడు మధురో కరెంట్లీ జైల్లో ఉన్న మాట వాస్తవం, మనం దాన్ని కొట్టిపారేయాలి. కానీ మధురో తరఫున వాదిస్తున్న లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయనది ట్రాక్ రికార్డ్ చాలా ఎక్సలెంట్, జూలియన్ అసాంజే. సో ఆయనది వాదించిన ఎవరైతే లాయర్ ఉన్నారో కరెంట్లీ ఆయనే వాదిస్తున్నారు. ఆయన అవుట్ రైట్ కోర్టులో ఏమంటున్నారంటే ఇది అసలు ఇల్లీగల్, ఈ ఇంటర్నేషనల్ లా ఇవేవి ఒప్పుకోవి ఇలా చేయడానికి అని చెప్పి ఆయన వాదిస్తున్నారు. సో మరి ఇది ఎలా వెళ్తుంది అనేది మనం చూడాలి. అయితే ఇక్కడ సో దీన్ని బట్టి ఏంటంటే ఆల్రెడీ డాల్సీ రోడ్రిగస్ బ్రదర్ యుఎస్ తోని చర్చలు జరుపుతూ ఉన్నారు అనేది ఒక వార్త అయితే వచ్చింది. దాంట్లో మధురోది కూడా ఎగ్జిట్ ఉంది, ఆయిల్ది కూడా డీల్ అవుతోంది అనేది ఒక వాదన, ఒక వార్త ఉంది. అయితే దీంట్లో ఇంకొక అంశం ఏంటి అంటే వెనెజువెలాలో అధికార మార్పిడి జరగడం వల్ల ఎవరికి నష్టం, ఎందుకు నష్టం? ప్రధాన అంశం ఇది. వెనెజువెలాలో ఈ అటాక్ జరిగే సమయంలో చైనా ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళు ఆ టైంకి వెనెజువెలాలోనే ఉన్నారు కొన్ని గంటల ముందు. అండ్ వీళ్ళని అండ్ చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏవైతే ఉన్నాయో ఏవి పనిచేయలేదు. మనం చూసాం పాకిస్తాన్ మిసైల్స్ వేసినప్పుడు, ఆపరేషన్ సింధూర్ అప్పుడు మన ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ అయింది. డ్రోన్స్ వస్తుంటే మన ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ అయింది, మిసైల్స్ వస్తుంటే మన ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ అయింది. రాజధాని వైపుకి వీళ్ళు బాంబులు వేస్తే హర్యానాలో మన ఎయిర్ డిఫెన్స్ దాన్ని కొట్టేసింది. కానీ వీళ్ళు కరాకస్ వరకు వస్తూ ఉంటే వాళ్ళ ఫైటర్ జెట్లు ఏవైతే ఉంటాయో అవి, వాళ్ళ చాపర్స్ ఏవైతే ఉంటాయి అవి C-17, C-130 ఇవేవి ఇవన్నీ వస్తూ ఉంటే రేడార్లకి చిక్కలేదు, ఎయిర్ డిఫెన్స్ పనిచేయలేదు. సో ఐదర్ డీల్లో భాగంగా వాళ్ళు క్వైట్ అని ఉండాలి, లేకపోతే చైనావి మళ్ళీ నమ్మకూడదు, నాసిరకమే అనేదన్నా ఒకటి ఉండాలి. సో దీంట్లో బిగ్గెస్ట్ లూజర్ ఎవరు అంటే నేను చైనా అని అంట. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే అమెరికా ఈ గేమ్లో ఈ గేమ్ ఇది ఏదైతే అధికార మార్పిడి మొదలెట్టిందో ఇది మెయిన్ ట్రంప్ ఆయిల్ అని అంటున్న మాట వాస్తవమే. కానీ బిగ్గర్ పిక్చర్లో చూసుకున్నట్టయితే
ఇది చైనాని లక్ష్యంగా చేసుకుని, చైనా లక్ష్యం ఏంటి అంటే రెండిట్లలో ఏదైనా ఒకటి అధికారం మార్పిడి, లేదు అంటే యుఎస్ఎస్ఆర్లో చైనాని ముక్కలు చేయడం. ఇది కాన్స్పిరసీ థియరీ కాదు. యుఎస్ ఆల్రెడీ గేమ్ వాళ్ళ పావులు ఏవైతేనో వాళ్ళు దానికి అనుగుణంగానే కదుపుతూ వస్తున్నారు. ఎలా అంటే మీకు చెప్తాను. మామూలుగా చైనా ఆయిల్ మనం ఎలా అయితే వేరే దేశాల నుంచి తీసుకుంటామో చైనా కూడా అలాగే వేరే దేశాల నుంచి ఆయిల్ తీసుకుంటుంది. అలాగా ఆయిల్ తీసుకునేది ప్రధానంగా ఏ దేశాలు ఉన్నాయి అంటే వెనిజువేలా ఉంది, ఇరాన్ ఉంది. ఇప్పుడు వెనిజువేలా ఆయిల్ ఆగిపోతుంది, చైనాకి వెళ్ళదు. ఆబ్వియస్లీ యుఎస్ ఒప్పుకోదు. సో దీనివల్ల చైనా మీద భారం పడుతుంది ఆయిల్ ఎక్కడి నుంచి తేవాలి అని. చైనా రష్యా నుంచి తీసుకోవట్లేదు ఆయిల్, చైనా రష్యా నుంచి కూడా తీసుకుంటుంది. అది కూడా ఒక భాగమే. ఒక రకంగా రష్యా యుక్రెయిన్ వార్ ఎండ్ అవ్వాలని యుఎస్ కోరుకుంటుంది, కానీ దీన్ని కొనసాగించాలని చైనా కోరుకుంటుంది. ఎందుకు అంటే రష్యా యుక్రెయిన్ వార్ ఎంత కొనసాగితే రష్యా అంత బలహీనపడడం, ఇన్ ది సెన్స్ రష్యా అంత డిపెండెంట్ గా ఉంటుంది చైనా మీద. ఎంత డిపెండెంట్ గా ఉంటే చైనాకి లెవరేజ్ ఉంటుంది రష్యా మీద. కానీ యుఎస్ కి అది కోరుకోదు. రష్యా యుఎస్ కి థ్రెట్టే, కానీ చైనా పెద్ద థ్రెట్. చైనా రష్యా కలిపి ఇంకా పెద్ద థ్రెట్. చైనాకి ఒక వసాల్ అంటే ఒక పప్పెట్ గా రష్యా ఉంటే అది ఇంకా థ్రెట్. సో ఒక రకంగా యుఎస్ యుద్ధం ఆగాలని కోరుకుంటుంది. అందుకే ట్రంప్ కూడా ప్రయత్నాలు చేస్తుంది. చైనా ఇష్టపడదు, యుద్ధం ఆగితే కనుక రష్యా ఇండిపెండెంట్ అవుతుంది. మిత్ర దేశాలే అయినప్పటికీ కూడా రష్యా వీకెండ్ కావాలని చైనా ఆకాంక్ష. జియో పాలిటిక్స్ లో మిత్ర దేశాలు అనేవి ఏవి ఉండవు. మిత్రుడు శత్రువు ఏవి ఉండవు. కేవలం నేషనల్ ఇంట్రెస్ట్ ఇస్ ద పారమౌంట్. ఆ దేశ రాష్ట్రపతికి ఐదర్ ఆయన స్వార్థం, లేదు అంటే ఒకవేళ నిజంగా నేషనలిస్ట్ అయితే ఆ దేశానికి ఏది హితం అదే ఇష్టం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరన్న సూత్రమే ఇక్కడ వర్తిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఫ్రెండ్స్, allies, ఎనిమీస్ ఏమీ లేదు. ఏదైతే జియో పొలిటికల్ నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి అనుగుణంగానే ఆ అధినేతలు పావులు కదుపుతారు. అలాగే ఇప్పుడు ట్రంప్ కూడా పావులు కదుపుతూ ఉన్నారు. వెనిజువేలాలో ఇప్పుడు రెజిమ్ చేంజ్ అవ్వడంతో వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అది కరెంట్లీ యుఎస్ ఆధీనంలోకి వచ్చేసింది. సో దీనివల్ల చైనా మీద ఇప్పుడు భారం పడుతుంది. చైనా మీద భారం పడడంతో చైనా ఇంకొక ఆయిల్ ఇచ్చే దేశం ఏంటంటే ఇరాన్. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే అదే ఇరాన్ లో ప్రొటెస్ట్లు అవుతున్నాయి రెజిమ్ చేంజ్ కి. ఆల్రెడీ పెహ్లవి రాజా ఎవరైతే ఇది వరకు పారిపోయిన వాళ్ళ ఫ్యామిలీ అతను ఉన్నాడో కొడుకు, ఇప్పుడు అతను అంటున్నాడు నేను రెడీగా ఉన్నాను టేక్ ఓవర్ చేయడానికి. ఇజ్రాయెల్ మాట్లాడుతోంది, యుఎస్ మాట్లాడుతోంది. ఇది ఎంత కాలం అవుతుంది అనేది మనం వేచి చూడాలి. కానీ ఇది గనక జరిగినట్టయితే మీరు అబ్జర్వ్ చేయండి, మామూలుగా మనం ఏదైతే మలాక్కా స్ట్రేట్ అంటామో చోక్ హోల్డ్ అని, దానికంటే బిగ్గర్ చైనా అది యాక్సిస్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కట్ అయిపోతుంది. వెస్ట్ ఏషియాలో చైనా ప్రభావం ఏదైతే ఉందో అది మొత్తం పోతుంది. ఎందుకంటే ఇరాన్ పోయింది అంటే లెబనాన్ లో హెజ్బుల్లా ఉండదు. ఆల్రెడీ హెజ్బుల్లా వీక్ అయిపోయింది, ఇంకా కంప్లీట్లీ హెజ్బుల్లా అయిపోతుంది. యమన్ ఉండదు. సో అక్కడ అంతా కూడా యుఎస్ హెజ్మోని వచ్చేస్తుంది. ఇప్పుడు వెనిజువేలాలో ఇలా అవ్వడంతో యుఎస్ సందేశం కూడా కాదు, యుఎస్ బహిరంగంగానే చెప్తోంది. వాళ్ళ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఓపెన్ గా అంటూ ఉన్నదే, మా హెమిస్ఫియర్ లో వేరే వాళ్ళు ఉండడం ఏంటని, మా రిసోర్సెస్ ని మా హెమిస్ఫియర్ ఉన్న రిసోర్సెస్ వేరే వాళ్ళు తీసుకోవడం ఏంటని. అంటే అంటే మున్రో డాక్ట్రిన్ అని ఒకటి ఉంది. ఆ 1820s 1890s టైంలో అమెరికా చాలా ఆ డాక్ట్రిన్ ప్రకారం ఏంటి అంటే అమెరికా చాలా పర్టికులర్లీ అన్నది ఏంటి అంటే నా హెమిస్ఫియర్ లో యూరోపియన్ కొలోనియల్ పవర్స్ ఆధిపత్యాన్ని నేను ఒప్పుకోను. మీరు వేరే వేరే ప్రాంతాల్లో ఏమేం చేస్తారో మీ ఇష్టం, కానీ నాది ఎక్కడైతే ప్రభావం ఉంటుందో అక్కడికి మీరు రాకూడదు అని. సో మనం చూసాం కొంతకాలంగా యుఎస్ కూడా సౌత్ అమెరికాను కొంచెం అంత నెగ్లెక్ట్ చేస్తూ వచ్చింది. కానీ లాస్ట్ ఇయర్ యుఎస్ వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ పాలసీని బయట పెట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ప్రపంచంలో వేరు వేరు ప్రాంతాల్లో ఎక్కడైతే యుఎస్ ఫోర్సెస్ కానివ్వండి వాళ్ళవి ఏవైతే ఉన్నాయో దానికంటే కూడా ఎక్కువ మేము సౌత్ అమెరికా మీదే ఫోకస్ పెడతాం. ఎందుకంటే ఇది మా టెరిటరీ, ఇది మా బ్యాక్యార్డ్. మా బ్యాక్యార్డ్ లో చైనా వచ్చి కూర్చున్నా, రష్యా వచ్చి కూర్చున్నా ఎలా అని చెప్పి వాళ్ళు అన్నారు. సో దానికి అనుగుణంగానే చేస్తున్నారు. అర్జెంటీనా ఒకప్పుడు హార్డ్ కోర్ కమ్యూనిస్ట్, కానీ ఇప్పుడు అర్జెంటీనాలో జావియర్ మిలీ కంప్లీట్ ట్రంప్ కి అలై. ఎల్ సాల్వడార్ చూసాం. అండ్ ఇప్పుడు వెనిజువేలాలో
ఆబ్వియస్లీ కదులుతాయి. వెనిజువేలా ఆబ్వియస్లీ యుఎస్ స్పియర్ లోకి వెళ్ళిపోతుంది. సో ఆల్రెడీ మార్కో రూబియో అంటూ ఉన్నాడు, క్యూబాని కొలంబియాని బెదిరిస్తూ ఉన్నాడు, క్యూబాని కొలంబియాని ఇద్దరిని బెదిరిస్తున్నాడు. సో ఏంటంటే పర్టికులర్ గా సౌత్ అమెరికా మొత్తాన్ని కూడా యుఎస్ దాని ఆధిపత్యంలోకి తెచ్చుకున్నట్టయితే సౌత్ అమెరికాలో హెవీ రిజర్వ్స్ ఉన్నాయి. న్యాచురల్ రిజర్వ్స్ కానివ్వండి, రేర్ ఎర్త్ కి సంబంధించినవి కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, ఎస్పెషల్లీ ఆయిల్ కానివ్వండి, ఇవన్నీ కనుక వచ్చినట్టయితే చైనా మీద డిపెండెన్సీ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. మనం చూసాము ట్రంప్ టారిఫ్స్ అని చెప్పి గత ఏప్రిల్లో కొన్ని అనౌన్స్ చేయడం. ఆ టారిఫ్స్ అని అనౌన్స్ చేసినప్పుడు యుఎస్ అనౌన్స్ చేయగానే చైనా అనౌన్స్ చేసింది, చైనా అనౌన్స్ చేయగానే యుఎస్ అనౌన్స్ చేసింది. కానీ యుఎస్ఏ తగ్గింది. చైనాకి దానివల్ల నష్టం జరగలేదు, ఇంకా చైనాకి నష్టం జరిగింది. కానీ చైనా కంటే ఎక్కువ నష్టం యుఎస్కి జరిగింది. ఎందుకు జరిగింది అంటే యుఎస్ది ఏదైతే డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందో, వాళ్ళ ఫైటర్ జెట్స్ తయారు చేయడం కానివ్వండి, ఏవైతే తయారు చేయడాలి, ఇవన్నీ డిఫెన్స్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాని ప్రొడక్షన్ స్లో అయిపోయింది. ఎందుకంటే రేర్ ఎర్త్ మినరల్స్ చైనా ఆపేయడంతో. అంటే ఒక రకంగా యుఎస్ ఏదైతే వీక్ పాయింట్, ఎక్కడ యుఎస్ బలహీనంగా ఉందో చైనా తెలుసుకోగలిగింది, దాన్ని స్క్వీజ్ చేయడం మొదలెట్టింది. అంటే ఇక్కడ ఒక రకంగా చైనాకి పై చేయింది. సో యుఎస్ ఆలోచించింది ఏంటి చైనాది వీక్ పాయింట్ ఏంటి అని. చైనా వీక్ పాయింట్ ఏంటంటే ఆయిల్. ఎందుకంటే న్యాచురల్ రిసోర్సెస్ చైనా దగ్గరే ఉన్నాయి, జస్ట్ అది వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటూ రిఫైన్ చేసుకుంటూ ఉంటారు. కానీ చైనా ఎక్స్పోర్ట్ అంటే ఇంపోర్ట్ ఏం చేసుకుంటుంది, ఆయిల్ చేసుకుంటుంది. దాన్ని మనం వీక్ చేయాలి. దాన్ని గనక మనం చోక్ చేసేస్తే చైనాని మనం కొట్టచ్చు అనుకున్నారు. దాంట్లో భాగంగానే వెనిజువేలా చేశారు, దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇరాన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇప్పుడు మనం అంటే ఇక్కడ నేను అమెరికాని పొగుడుతున్నాను కాదు, ఇప్పుడు మన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో, అంటే మనం అమెరికాని మిత్రువుగా చూస్తున్నామా శత్రువుగా చూస్తున్నామా అనేది రెండో అంశం. కానీ అమెరికా మనల్ని ఒక శత్రువుగానే చూస్తుంది. కరెంట్లీ భారత్ అమెరికాకి ఏ మాత్రం కొట్టే పరిస్థితుల్లో లేదు. మనం విశ్వగురు అన్నా ఎన్ని అన్నా సరే వాస్తవం ఏంటి అంటే $4 ట్రిలియన్ ఎకానమీ, 25 to 30 ట్రిలియన్ ఎకానమీని కొట్టే పరిస్థితుల్లో లేదు. కానీ భవిష్యత్తులో మనం ఇప్పుడు ఏదైతే ఒక పాత మనం వెళ్తున్నామో ఇలాగే వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మనం అమెరికాని కొడతాం. అంటే లాంగ్ టర్మ్ లో మనం అమెరికాకి శత్రువు, షార్ట్ టర్మ్ కరెంట్ ప్రస్తుతం చైనా శత్రువు. సో చైనా ఇప్పుడు సో ఎందుకు చెప్తున్నానంటే ఇది అమెరికా మనల్ని శత్రువుగా చూడటం స్టార్ట్ చేసింది. అంటే వాళ్ళు యుఎస్ వాళ్ళు మాకు మంచి మిత్రుడు, మోదీ మాకు మిత్రుడు, ఫ్రెండ్లీ నేషన్, వర్డ్స్ ఖానే కా కుచ్ ఔర్ హోతా హై, దిఖానే కా కుచ్ ఔర్ హోతా అని హిందీలో ఒక సామెత ఉంది. సో వర్డ్స్ ని వాళ్ళ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో యాక్షన్స్ కనబడకుండా వర్డ్స్ చెప్తారు. సో యుఎస్ అది చేస్తాం. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా యుఎస్ ది గేమ్ ప్లాన్ అర్థం చేసుకోవాలి. చాలా మంది ట్రంప్ ని ఒక ఇరాటిక్ పర్సన్, అంటే తను మాట్లాడేది చాలా లైట్ తీసుకోవచ్చు అని అనుకుంటారు. ట్రంప్ కన్వే చేసే తీరు జోక్ ఉండొచ్చు, అంటే తను కన్వే చేయడంలో సీరియస్నెస్ ఉండకపోవచ్చు, కానీ తన ప్లాన్ ఏదైతే ఉందో అది చాలా డేంజరస్. మనం గనక గమనించినట్టయితే ట్రంప్ వచ్చిన కొత్తలోనే పనామా తీసుకుంటానంటే అందరూ నవ్వారు, కెనడా తీసుకుంటానంటే అందరూ నవ్వారు, గ్రీన్లాండ్ తీసుకుంటానంటే అందరూ నవ్వారు. ఇప్పుడు ఒక్కసారిగా వెనిజువేలా దవ్వగానే యూరోప్ మొత్తం గ్రీన్లాండ్ మీద భయపడుతోంది. యూరోప్ లో ఉన్న కొన్ని నేటోలో ఉన్న కొంతమంది పదవుల్లో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే గ్రీన్లాండ్ తీసుకున్నట్టయితే ఇక్కడ యుఎస్ అసెట్స్ అన్ని మేము తీసేసుకుంటామని. రియాలిటీ యూరోప్ అంత బలం లేదు, యుఎస్ ని ఎదిరించేంత శక్తి లేదు, అంత ధైర్యం లేదు. సో వాళ్ళు ఏం చేయలేరు. కానీ యుఎస్ ట్రంప్ ఇప్పుడు ఎంత సీరియస్ గా ఉన్నాడు అనేది మనం గమనించాలి. ట్రంప్ నడిపే వాళ్ళు ఎంత సీరియస్ గా ఉన్నారో గమనిస్తే భారత్ ఎలాంటి అడుగులు వేయాలో మనకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు ట్రంప్ ని నడిపేవాళ్ళు అనే పదం వాడారు, దాన్ని కొంచెం ఎలాబరేట్ చేయండి. అంటే కొంతమంది డీప్ స్టేట్ అంటారు, కొంతమంది ఎకో సిస్టమ్ అంటారు, కొంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ అంటారు. ఏదన్నా అవ్వనివ్వండి, బేసిక్ గా యుఎస్ లో ఆయిల్ లాబీ, డిఫెన్స్ లాబీ, ఫార్మా లాబీ, ఇలా రకరకాల లాబీలు ఉంటాయి. అగ్రికల్చర్ లాబీ కూడా చాలా ముఖ్యమైనది. అక్కడ అగ్రికల్చర్ లాబీ వాళ్ళే ట్రంప్ కి హెవీలీ ఎన్నికల్లో ఫండింగ్ చేశారు. ఇన్ రిటర్న్ ట్రంప్ ఏమనంటే నేను మీకు వ్యాపారం ఇస్తాను, నా వ్యాపారం ఏంటి అంటే భారత్. సో ఇప్పుడు డబ్బు తీసేసుకున్నావు కానీ నువ్వు రిటర్న్ ఇవ్వట్లే, ఒత్తిడి పడుతుంది వాళ్ళకి. అందుకే మన మీద ఈ ఒత్తిడి అంతా పడుతుంది. మీరు మాకు అగ్రికల్చర్ ఓపెన్ చేయండి, మీరు ఏవైతే సబ్సిడీస్ ఇస్తున్నారో అవి ఎత్తేయండి, అవి ఆపండి,
మాకు సమస్యలు వస్తాయని వాళ్ళు ఏవైతే అంటున్నారో, ఎందుకంటే వాళ్ళు అవన్నీ అనడానికి కారణం ఏంటంటే వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళు వీళ్ళ మీద ఒత్తిడి తేవడంతో వీళ్ళు మన మీద ఒత్తిడి తెస్తున్నారు. మనం తలొగ్గకపోవడంతో మన దేశంలోని విపక్షాలకి వాళ్ళు ఆయుధంగా మార్చుకుని వాళ్ళకి నెరేటివ్ ఇస్తున్నారు. పేర్లు ఏవైనప్పటికీ ట్రంప్ని నడుపుతున్న ఆ వెనక శక్తులే డీప్ స్టేటా? డిపెండ్స్. డీప్ స్టేట్ అని అంటారు. ఒక్కటి అది డెమోక్రాట్ అవ్వనివ్వండి, లిబరల్ రిపబ్లికన్ అవ్వనివ్వండి, యుఎస్ అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో హీఈస్ నాట్ ద షార్ట్ కాలర్. హీఈస్ నాట్ ద షార్ట్ కాలర్. అతని చేతుల్లో ఏమీ ఉండదు. కొన్ని ఉండొచ్చు. ఇప్పుడు మామూలుగా ట్రంప్ వెనిజులా వాళ్ళని డ్రగ్ లార్డ్స్ అవి ఇవి అంటారు. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సిఐఏ వాళ్ళు కాదనని సార్. అంటే వాళ్ళు యుఎస్ ప్రెసిడెంట్ అన్నది కాదనగలరు. పెంటగాన్ కానివ్వండి, సిఐఏ కానివ్వండి, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కానివ్వండి. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ వేరే రకంగా ఉంటుంది. ఇరాక్లో కూడా ఇలాంటి పరిణామమే కదండి. ఎగ్జాక్ట్లీ. కెమికల్ వెపన్స్ ఏవైతే ఉన్నాయని చెప్పేసి అటాక్ చేశారో చివరికి వచ్చేసరికి అదేం కాదని తేలింది. సో ఇప్పుడు కూడా అదే పరిణామం మనం వెనిజువేలా విషయంలో చూస్తున్నాము. నేను ఇప్పుడు అదే చెప్తున్నా. అంటే యుఎస్ ఎంత లాంగ్ టర్మ్ గేమ్ వాళ్ళది షార్ట్ టర్మ్ ఉండదు. యుఎస్ లో నడిపే వాళ్ళది. మీరు చూడండి 71లో బంగ్లాదేశ్ ను మనం ఫామ్ చేసాం. అక్కడ ఓడింది పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ నడుపుతున్న యుఎస్. 53 ఏళ్ళు వాళ్ళు వేచి చూసారు. 53 ఏళ్ళు వేచి చూసి వాళ్ళు ఇప్పుడు దాన్ని ఈస్ట్ పాకిస్తాన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. 5 దశాబ్దాలు వాళ్ళు వేచి చూసారు. సిరియాలో నిజానికి బషర్ అల్ అసద్ గవర్నమెంట్ ని వాడు పడగొట్టడానికి ఐసిస్ క్రియేషన్ ఇవన్నీ అందరికీ తెలిసిందే. వాళ్ళు ఐసిస్ ని క్రియేట్ చేశారు. దాని ద్వారా బషర్ అల్ అసద్ గవర్నమెంట్ ని పడగొట్టాలని చూశారు. కానీ దాని రష్యా ఇంకా ఇరాన్ ఆపే. దురదృష్టవశాత్తు హాలీవుడ్ సినిమాల ద్వారా అక్కడ సిరియాలో యుఎస్ ఏదో సేవ్ చేస్తుంది అనుకుంటారు, కానీ యుఎస్ దాన్ని ఇంకా ఎస్కలేట్ చేసింది. రష్యా ఇరాన్ సేవ్ చేశాయి. సో కానీ మనం చూసాం వాళ్ళు ఒక దశాబ్దం పాటు వెయిట్ చేశారు. ఒక దశాబ్దం పాటు వెయిట్ చేసి వాళ్ళు మళ్ళీ అదే సిరియాలో అదే బషర్ అల్ అసద్ గవర్నమెంట్ ని పడగొట్టి అదే ఐసిస్ నుంచి వచ్చిన అతన్ని అధ్యక్షుడిగా చేసి అక్కడున్న ఎనర్జీ రిసోర్సెస్ తోని వాళ్ళు ఇప్పుడు డీలింగ్ చేస్తున్నారు, పైప్ లైన్ లేసి టర్కీకి. సో ఇప్పుడు అలాగే వెనిజువేలాలో కూడా ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ యుఎస్ కంపెనీస్ అన్ని కూడా అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మెదురో ముందర వచ్చిన అతను దాన్ని నేషనలైజ్ చేసేసాడు. సో వాళ్లకు పవర్ పోయింది. ట్రంప్ ఏదైతే అది నాది మా డబ్బు తీసుకున్నారు అంటున్నారో అందుకని. ఇదే సిమిలర్ ఇన్సిడెంట్ మనం ఇరాన్ లో కూడా చూడొచ్చు. గతంలో బ్రిటన్వి ఇంకా అమెరికన్ కంపెనీస్ ఏవైతే అక్కడ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ హెల్ప్ చేశాయో వాటిని నేషనలైజ్ చేసేసిన తర్వాతే కూ జరిగింది. సో ప్యాటర్న్ సింపుల్. ఎక్కడైతే రిజర్వ్స్ ఉంటాయో అక్కడ యుఎస్ కంపెనీలు ఉంటాయి. అది వాళ్ళ అండర్లో ఉన్నంత వరకు ఓకే. లేదు అంటే కనుక డెమోక్రసీ వస్తుంది, జెన్జీ ప్రొటెస్ట్ వస్తుంది, హ్యూమన్ రైట్స్ వస్తాయి, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అందులో భాగంగానే ఇప్పుడు వెనిజువేలా జరిగింది. వెనిజువేలా ఆయిల్ మొత్తం ఇప్పుడు యుఎస్ ఆధిపత్యంలోకి వచ్చింది. సో వెనిజువేలా, ఇరాన్, వెస్ట్ ఏషియాలో సౌదీ అరేబియా ఇదంతా. సో మొత్తంగా ఆయిల్ మొత్తం యుఎస్ తన గుప్పెట్లో పెట్టుకున్నట్టయితే, గుప్పెట్లో ఇన్ ద సెన్స్ తన అండర్లో, ఇప్పుడు ఓపెక్ కానివ్వండి ఇలాంటివి ఏవైతే ఆయిల్ లాబీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు అమెరికా కంట్రోల్లో ఉన్నట్టయితే దెబ్బ పడేది చైనాకే. ఆయిల్ది ఇప్పుడు ఆబ్వియస్లీ దెబ్బ పడితే ఆల్రెడీ కొంచెం కష్టంగా ఉన్న ఎకానమీ ఇంకా స్క్వీజ్ అవుతుంది. ఆ ఎకానమీ స్క్వీజ్ అవుతూ వచ్చే కొద్దీ జనాల్లో వ్యతిరేకత పెరుగుతూ వెళ్తుంది. సో అప్పుడు అసలైన గేమ్ యుఎస్ స్టార్ట్ చేస్తుంది. దానికి అందులో భాగంగానే ఆల్రెడీ యుఎస్ పావులు కదుపుతోంది. అందులో ఒకటేంటి అంటే ఈటీఐఎం, ఈస్ట్ తుర్కమెనిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్. ఉయ్గుర్ టెర్రరిస్టులు, మనం ఉయ్గుర్ ముస్లిమ్స్ తెలుసు, వాళ్ళని సమర్థించే ఒక ఇస్లామిక్ ముస్లిం వర్గమే ఇది ఈటీఐఎం. వీళ్ళు సిరియాలో బషర్ అల్ అసద్ కూలగొట్టి వచ్చినప్పుడు ఇప్పుడు కరెంట్లీ డిఫెన్స్ ఆర్మీ దాంట్లో ఉన్నారు వాళ్ళు. చైనా రిప్రజెంటేటివ్ సిరియా వెళ్ళారు, మీరు వాళ్ళని తీసుకోకుండా, కానీ వాళ్ళు వినలేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ యుఎస్ బ్యాకింగ్ ఉంది అక్కడ. ఇప్పుడు ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఈటీఐఎం ఉంది. సో చైనాకి భయం అదే, ఎక్కడ వీళ్ళు వచ్చేస్తారో నా. సో ఆల్రెడీ వాళ్ళని ప్లేస్ చేసి ఉంచింది. ఇక్కడ ఎకానమీ వీక్ అయి గొడవలు స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఏదైతే చాలా చేస్తారు, అలా జరిగినప్పుడు అయితే రెజిమ్ చేంజ్ అని అవుతుంది, లేకపోతే యుఎస్ఎస్ఆర్ లాగా డిజల్యూషన్ అయినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. ఇప్పుడు పాకిస్తాన్లో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వెనక నుండి నడిపించేది పాకిస్తాన్ మిలిటరీ, అసిమ్ మునీర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు.
సో అమెరికా ప్రెసిడెంట్ ఎవరైనప్పటికీ కూడా వెనకుండి నడిపించేది డీప్ స్టేట్ కావచ్చు, ఇతర శక్తులు కావచ్చు. అంటే ఒక రకంగా చూస్తే కంట్రీ అడ్వాన్స్డ్ అయినప్పటికీ కూడా పాకిస్తాన్లో ఏ విధమైనటువంటి వ్యవస్థ నడుస్తుందో అలాంటి వ్యవస్థే యుఎస్లోని మనకు కనిపిస్తుంది. సో దీన్ని బట్టి ఒక అడ్వాన్స్డ్ పాకిస్తాన్ అనే వెర్షన్గా యుఎస్ని చెప్పుకోవచ్చా? అంటే అడ్వాన్స్డ్ పాకిస్తాన్ అంటే ఇక్కడ ఒక్కటి ఏంటంటే ఆర్మీ నడుపుతుంది. అంటే మీరు ఏదైతే కంపారిజన్ అంటే బిహైండ్ ద షాడోస్ లో ఉండేదాన్ని, ఇక్కడ ఒక రకంగా మీరు అన్నది కరెక్టే. కానీ మనకి పాకిస్తాన్ వెనక ఉండి నడుపుతున్నది ఆర్మీ అన్న సంగతి తెలుసు, ఆసిమ్ మునిరాన్. కానీ మనకి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వెనక ఎవరున్నారంటే చాలా కష్టం చెప్పడం, తెలియదు. బట్ నడిపే శక్తులు అయితే ఉన్నాయి. రాత్స్చైల్డ్ ఒకటి ఆల్రెడీ ట్వీట్ చేశాడు, వెల్ డన్ అని. రాత్స్చైల్డ్, కొన్ని లాబీలు ఉంటాయి, కొంతమంది ఎకానమిస్టులు, ఐ మీన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. కానీ యుఎస్ కి పాకిస్తాన్ కి డిఫరెన్స్ ఎకానమీ కానివ్వండి, ఇవి కానివ్వండి, అన్ని పక్కన పెడితే ఇండిపెండెన్స్. అంటే యుఎస్ స్వతంత్ర దేశం, పాకిస్తాన్ స్వతంత్ర దేశం కాదు. నెక్స్ట్, యుఎస్ లో ఒక్కళ్ళు నడపరు, పాకిస్తాన్ లో ఆర్మీ నడుపుతుంది. సరే ఆర్మీ యుఎస్ చెప్తుందా చైనా చెప్తుందా సెకండరీ, బట్ ఆర్మీ చీఫ్ మెయిన్. కానీ యుఎస్ లో ఒక్కడు మెయిన్ ఉంటాడు, వెనక షాడోలో ఉండే అతను ఒక గ్రూప్ ఉంటుంది. రాత్స్చైల్డ్ ఫ్యామిలీ అవ్వచ్చు, ఇంకా ఎవరన్నా ఫ్రీమేసన్స్ అంటారు, ఏమన్నా అవ్వచ్చు, లేకపోతే ఒక లాబీ అవ్వచ్చు, ఇలాన్ మస్క్ నడిపేవాళ్ళు, సోరోస్ అంటాం మనం. కానీ సోరోస్ ఒక పాన్, వాళ్ళకి సోరోస్ ఒక పానే. ఓపెన్ సొసైటీ కానివ్వండి, లేకపోతే ఒమిదియార్ కానివ్వండి, ఇవన్నీ కూడా పాన్లు. వీళ్ళ వెనక కూడా ఇంకా వేరే వాళ్ళు ఉంటారు. సో యుఎస్ని ఎవరు నడుపుతున్నారంటే చాలా స్పెసిఫిక్ గా ఎక్స్ప్లిసిట్ గా చెప్పడం చాలా కష్టం. నేను అందుకే అంటున్నా, మనం భారతీయులం, మనం ఎవరిని ఎదుర్కొంటున్నామో తెలియాలి మనకి. వాళ్ళని ఎవరు నడుపుతున్నారు, వాళ్ళ వ్యూహం ఏంటి, వాళ్ళు ఎంత ఓపిక్గా ఉంటారు, మనకు అది తెలిస్తేనే మనం ఎవరిని ఎదుర్కొంటున్నామో తెలుస్తుంది. సో మీకు ఇందాకే చెప్పాను, 53 ఏళ్ళు వెయిట్ చేశారు వాళ్ళు బంగ్లాదేశ్లో రెజ్యూమ్ చేంజ్ చేయడానికి. 53 ఏళ్ళు ఎవరు వెయిట్ చేస్తారు అంతకాలం? ఒక దశాబ్దం పాటు సిరియాలో వెయిట్ చేశారు. సో యుఎస్ చాలా లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతుంది. సో మనం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వెనిజువేలాలో కూడా యుఎస్ ఇలాగే లాంగ్ టర్మ్ గేమ్ ఆడింది. వెనిజువేలా చాలా మంది కమ్యూనిస్ట్ కంట్రీ అంటారు. సో కమ్యూనిజం అంటే మనకు తెలిసింది అక్కడ ఎలా ఉంటుందో. 2013లో క్రిస్టియన్స్, ప్రొటెస్టెంట్స్ వీళ్ళు 2% ఉన్నవాళ్ళు 23కి వచ్చేసరికి 30% అయ్యారు. అంటే పుష్కర కాలంలో 15% పెరిగారు. సో ఈ అబ్రహామిక్ రిలీజియన్స్ గనక ఒక చోట వచ్చినట్టయితే, వాళ్ళు మత మార్పిడి చేసినట్టయితే, మతం మారిన వాళ్ళు వాళ్ళ లాయల్టీ ఏదైతే ఉంటుందో దేశానికి, మాతృభూమికి, ఆ దేశాన్ని నడిపే ప్రభుత్వానికి ఉండదు. అబ్రహామిక్ రిలీజియన్స్ కు ఉంటుంది. అబ్రహామిక్ రిలీజియన్స్ ఎవరినైతే అక్కడ ఇన్స్టాల్ చేశారో వాళ్ళకు ఉంటుంది. సో ఇవి కూడా ఒక వెపన్స్ యుఎస్ వాడేది. సో ఇది అంటే అదే అండి, దానికి వెపన్స్ చాలా ఉంటాయి. ఇక్కడ చైనాలో కూడా అంటే మిసైల్స్ లేకపోతే ఇవే కానవసరం లేదు, వ్యవస్థలు వెపన్సే, దేశాలు కూడా వెపన్స్ గా మారిపోయేటువంటి. కరెక్ట్. ఇప్పుడు మనకి బంగ్లాదేశ్ లో వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇది? మనల్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టడానికి. అఫ్ కోర్స్ దీంట్లో చైనాది కూడా ఉంటుంది, చైనాని కూడా ఇబ్బంది పెట్టాలని. పాకిస్తాన్ లో చేసిన, పాకిస్తాన్ అనే దేశాన్ని అక్కడ అందుకే ఎవరు వచ్చినా, రిపబ్లికన్ రానివ్వండి, డెమోక్రాట్, వాళ్ళకి పాకిస్తాన్ అనే దేశం ఉండాలి. ఎందుకంటే పాకిస్తాన్ అనే దేశం ఉంటేనే భారత్కి ఒకటి రకంగా వాళ్ళు ఇరిటేట్ చేస్తూ ఉంటారు, ఒక తలనొప్పి ఉంటుంది. లేదంటే మనం భారత్ హ్యాపీగా ఎదుగుతాం. సో అందుకే వాళ్ళు ఇప్పుడు రష్యా ఉంది, రష్యాని వాళ్ళు ఏం చేస్తున్నారు, సెంట్రల్ అమెరికా మొత్తం రష్యా, అది దాని ఏవైతే ఫార్మర్ యుఎస్ఎస్ఆర్ కంట్రీస్ ఉన్నాయో, రష్యా నా స్పియర్ అంటుంది, ఎలా అయితే సౌత్ అమెరికా అంటుందో అమెరికా. కానీ అక్కడ యుఎస్ వచ్చేసరికి మెల్లమెల్లగా ఈ తుర్కమెనిస్తాన్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటితో డీల్స్ చేసుకుంటూ వెళ్తాం. మరి అడగచ్చు, మరి నువ్వు సౌత్ అమెరికా అన్నప్పుడు ఇక్కడ వీళ్ళది ఎలా అంటావు? పవర్, ఎవరు పవర్ లో ఉంటే వాళ్ళదే ఆధిపత్యం ఉంటుంది. ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఏ విధంగా ఉండిందో ఇప్పుడు అది అమెరికా చేస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వీళ్ళ దగ్గర పవర్ ఉంది. పవర్ ఉన్నప్పుడు రైట్ రాంగ్ అనేది ఉండదు, పవర్ అసర్ట్ చేయడమే ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడమే ఉంటుంది. సో ఇప్పుడు అదే అండి, మెల్లమెల్లగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, రష్యాది ఒక రకంగా ఇప్పుడు యుక్రెయిన్ ఎకానమీ కొంచెం వీక్ అయింది.
సస్టైన్ అవుతుంది వీళ్ళు అనుకున్న దానికంటే. ఎందుకంటే చైనా ఇంకా ఇండియా రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఆయిల్ తీసుకుంటూ రకరకాలుగా వ్యాపారాలు చేస్తూ కొంతకాలం తర్వాత మేబీ ఒక ట్రూస్ రావచ్చు. అంటే ఓకే ఇంకా ఆపేద్దామని రష్యాను ఒప్పుకోవచ్చు, యుక్రెయిన్ ఒప్పుకోవచ్చు. ఒప్పుకున్నట్టయితే రష్యా న్యూట్రల్ గా ఉన్నా మనం స్టన్ అవ్వక్కర్లే. అంటే యుఎస్ వైపు కొంచెం టిల్ట్ అవుతున్నట్టు కనిపించిన, ఎందుకంటే రష్యాకి ఇప్పుడు కరెంట్లీ చైనా శత్రువు. సో మనం అదే అండి ఇందాక శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు అని ఐదర్ న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నా మనం స్టన్ అవ్వక్కర్లే. సో అందుకే అంటున్నాను ఇప్పుడు చైనా మీద ప్రెషర్ పడుతూ వెళ్తోంది. ఇప్పుడు రీసెంట్లీ G2 అని చెప్పి ట్రంప్ ఒక మాట మాట్లాడుతూ వచ్చారు. అంటే ఏంటంటే వరల్డ్ లో 2 పవర్స్ ఉన్నాయి, అది ఒకటి నేను ఇంకొకటి చైనా. చాలా మంది ఏమన్నారంటే ఇది యుఎస్ ఓటమి అన్నారు. అంటే యుఎస్ ఒప్పుకుంది దాని ఈక్వల్ చైనా ఉందని, కానీ కాదు. యుఎస్ ఒక బౌంటీ పెట్టింది. యుఎస్ ఏంటంటే ఒక లక్ష్యం అది నిర్ధారించుకుంది, దాని శత్రువు ఎవరు అది బహిరంగంగా చెప్పింది. అది అంటే దాని లక్ష్యం ఎవరు, దాన్ని అది ఎవరిని కొట్టాలి అనేది చెప్పింది. చైనాని బహిరంగంగా చెప్పింది. సో చైనాని ఇప్పుడు లక్ష్యంగా చేసుకుంది. సో చైనాని ఇలా అన్ని వైపుల నుంచి స్క్వీజ్ చేస్తున్నప్పుడు చైనా యుఎస్ని ఎదుర్కోలేదు, తైవాన్ మీదకి వెళ్ళలేదు. ఎన్నన్నా చేయనివ్వండి, తైవాన్ మీదకి అటాక్ వెళ్ళలేదు. సో యుఎస్కి చైనాకి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే మన మీదకి రావడమే. అమెరికా కోరుకునేది అదే, అమెరికా కోరుకునేది కూడా అదే, మన మీదకి రావడం. ఎందుకంటే మనం కలిసి చైనాతో ఉండడం ఆబ్వియస్లీ ఇప్పుడు రష్యా చైనా ఇండియా కనుక కలిసి ఉన్నట్టయితే యుఎస్కి థ్రెట్. అందుకే మనం చైనాతోని ఎప్పుడు ఒక రకంగా వస్తూ ఉన్నా యుఎస్ ఏదో చైనా చేస్తుంది, చైనా చేసేవి మనం ఆబ్వియస్లీ చెప్పొచ్చు, యుఎస్ కూడా ఏదో చేస్తుంది. ఇది వరకు నాన్సీ పెలోసి వీళ్ళందరూ ధర్మశాలకు వచ్చి దలైలామాని కలవడం, యుఎస్ కూడా ఏదో చేయడం. అరుణాచల్ ప్రదేశ్ మనం బాగా కలుస్తున్నప్పుడు యుఎస్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం, చైనా అరుణాచల్ ప్రదేశ్ చేస్తోంది, చైనా అరుణాచల్ ప్రదేశ్ మీద దాడి చేయొచ్చు, చైనా పాకిస్తాన్కి ఏదో ఫండింగ్ ఇస్తుందని. సో ఏంటంటే మనలో మనకి ఆబ్వియస్లీ మనం ఎవరిని నమ్మం, మనం ఉన్న స్టేట్లో రష్యాతో సహా మనం ఎవరిని పూర్తిగా నమ్మం. కానీ ఉన్న దాంట్లో కూడా వీళ్ళకి ఏవో ఒక గొడవలు వచ్చేలా చేస్తే ఐక్యత ఉండదు అనేది యుఎస్ ఒక ఆలోచన. దాన్ని బట్టి యుఎస్ అప్పుడు ఐక్యంగా లేకపోతే ఏమవుతుందో మనకు తెలిసింది. మనం చూసే మన భారత్ చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది. సో అదే యుఎస్ ఇంప్లిమెంట్ చేస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ అమెరికాని ఆపడం కోసమైనా భారత్తో కలిసి పనిచేయాలనేటువంటి ఆలోచన చైనాకి ఎంత మేరకు ఉంది? అంటే ఒక రకంగా చైనా ఇగో ఒప్పుకోదు, సిసిపి ఇగో ఒప్పుకోదు అక్కడ. అండ్ ఇంకొకటి ఇప్పుడు చైనా అది గనక చేసినట్టయితే మనం చైనా వైపు వెళ్ళినట్టు అవుతుంది. మనం అదెలా చేయగలం? మనం అది చేయలేం. మనం చైనా వైపు వెళ్ళడం వేరు, కలిసి పనిచేయడం వేరు కదా. అది కలిసి ఇప్పుడు మనం క్వాడ్ లో ఉన్నాం. క్వాడ్ లో ఉన్నందుకే రష్యాకి చైనాకి రెండింటికి కొంచెం కోపంగా ఉంది. నేను అదే అండి ఇందాక మీరు చెప్పినట్టుగా మనం కలుస్తూ ఉన్నప్పుడల్లా చైనాతోని యుఎస్ ఒక రకంగా ఒక డౌట్ వచ్చేలాను మళ్ళీ రిలేషన్ దెబ్బతినేలా చేస్తున్నాను. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే చైనాలో ఆల్రెడీ ఎంబసీలు ఉంటాయి, వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరితో కలిపి క్వాడ్ మీటింగ్ పెట్టారు. చైనాలోనే పెట్టి దానికి భారత్ కూడా అటెండ్ అవ్వాల్సి వచ్చింది. సో భారత్ కూడా తెలుసు యుఎస్ తోని మనం గొడవ పెట్టుకునే పరిస్థితిలో లేము, ఎందుకంటే మనకి యుఎస్ మార్కెట్ కావాలి. బట్ ఎట్ ది సేమ్ టైం మనం చైనాతో గొడవ పెట్టుకోలేము, ఎందుకంటే చైనా రేర్ ఎర్త్ మినరల్స్ మనకు కావాలి. సో మనం ఇదే ఫైన్ బ్యాలెన్సింగ్ మనం చేస్తూ వెళ్తున్నాం. మనం ఇదే స్టాండ్ లో ఉంటాం. భారత్ది కరెంటు పరిస్థితి కనుక మనం చూసుకున్నట్టయితే మన ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుత సరసంఘ చాలక్, ఆయన ముందర సుదర్శన్ జీ ఉన్నారు. ఆయన 2000 నుంచి 2009 వరకు ఉన్నారు. కరెక్ట్ టైం ఎప్పుడో నాకు గుర్తులేదు, విజయదశమి వేడుకల మరి లేకపోతే ఆయన చివరిసారిగా ఇంకా మోహన్ భాగవత్ జీని ప్రకటించినప్పుడు స్టేజ్ మీద ఒక మాట అన్నారు. అది సోషల్ మీడియాలో కూడా చాలా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఏంటంటే 2011-14 ఈ టైం ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు. ఇక్కడ నుంచి భారత్ టైం స్టార్ట్ అవుతుంది. విశ్వబంధువుగా మనం ఎదుగుతాం, సందేశం ఇస్తాం, మనం ఒక ఎగ్జాంపుల్ గా నిలుస్తాం. కానీ ఈ ప్రయాణం చాలా సాఫీగా సాగదు. అసుర శక్తులు మన మీద దాడికి వస్తాయి, మనల్ని డెమాలిష్ చేసే ప్రయత్నం చేస్తుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం, చాలా గడ్డుకాలం ఉంటుంది. కానీ వీటన్నిటిని తట్టుకుని నిలబడితేనే మనం ఏదైతే మనం పూర్వ గ్లోరీ ఏదైతే ఉందో మనం దాన్ని సాధించగలమని ఆయన అన్నారు.
సో కరెంట్లీ భారత్ ఇప్పుడు అదే ఫేజ్ లో ఉంది, అందుకే మన మీద ఇన్ని దాడులు జరుగుతున్నాయి. కానీ మనం ప్రతి క్రైసిస్ లో కూడా ఆపర్చునిటీ ఎత్తుక్కునే ప్రయత్నం చేస్తున్నాం, ఇంక్లూడింగ్ వెనిజువేలా. వెనిజువేలా విషయానికి వచ్చేసరికి భారత్ పై ఉన్నటువంటి ప్రభావం ఎటువంటిది? అంటే దీన్ని కమ్యూనిస్టులు మనం చూసాం, వైజాగ్ లో వీళ్ళు కమ్యూనిస్టులు ర్యాలీలు తీశారు, వెస్ట్ బెంగాల్ లో ర్యాలీలు తీశారు, యుఎస్ ని తిడుతున్నారు. సో మామూలుగా మన మీడియా కూడా యుఎస్ ని కొంచెం ఖండించాలి, 100% ఖండించాలి, మనం గవర్నమెంట్ కూడా ఖండించింది. కానీ అగైన్ యాక్షన్స్ లో మనం చూసుకున్నట్టయితే ఇది మనకి కొంచెం ఫేవరబుల్ గా అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ట్రంప్ కి చాలా ఆసక్తి ఉంది యుఎస్ ఆయిల్ మీద. ట్రంప్ అంటామా, ట్రంప్ వెనుకున్న వాళ్లకు. కానీ వెనిజువేలన్ ఆయిల్ అంత తేలిక కాదు ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఎందుకంటే శాంక్షన్స్ చాలా కొన్ని సంవత్సరాల నుంచి ఉండడంతో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేంత కేపబిలిటీ ఇప్పుడు వెనిజువేలా రిసోర్సెస్ దగ్గర లేదు. దానికి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెడితే కొన్ని ఇయర్స్ తర్వాత చేయగలరు ఎక్స్ట్రాక్షన్. కొన్ని కంపెనీస్ వెనకడుగు వేస్తున్నాయి, యుఎస్ లో ఉన్న పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీస్. కానీ షెవ్రాన్ అనే కంపెనీ ముందరకు వచ్చింది, సరే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. కానీ వెనిజువేలన్ ఆయిల్ సౌదీ అరేబియా లాంటి తేలిక అంటే అంత కొంచెం ఇన్ఫీరియర్ ఆయిల్, దానికి చాలా హెవియర్ ఆయిల్, సల్ఫర్ ఎక్కువ ఉంటుంది. సో దాని రిఫైనరీ కూడా చాలా కష్టం. సో అది రిఫైన్ చేయాలి అంటే కనుక అందరి వల్ల కాదు. అంత రిఫైనరీ చేసే కెపాసిటీ ఉన్న దేశం భారత్. వరల్డ్ లో ఏ దేశం రిఫైన్ చేయనంత ఆయిల్ మనం చేస్తాం. అతి పెద్ద రిఫైనరీ ప్లాంట్ మనదే ఉంది, జామ్నగర్, రిలయన్స్. ఆల్రెడీ రిలయన్స్ కి వెనిజువేలన్ వాళ్ళతో కొన్ని ఒప్పందాలు నడిచాయి, ఏవైతే శాంక్షన్స్ పెట్టక ముందర. వాళ్ళది ఒక ఆయిల్ ప్లాంట్ లో మనం 15-16 ఏళ్ళు రిలయన్స్ డీల్ చేసుకుంది. మన ఓఎన్జీసీ కూడా అక్కడే ఉంది. ఇప్పుడు కరెంట్లీ సుమారు 1 బిలియన్ మనకు అక్కడ నుంచి రావాల్సింది ఉంది. 1 బిలియన్ మనకు అటు ఇటుగా రావాలి అక్కడ నుంచి. శాంక్షన్స్ వల్ల మనం ఆయిల్ తీసుకోలేకపోతున్నాం కాబట్టి. వాళ్ళది ఒక రివర్ బేసిన్ దగ్గర ఆయిల్ ఉందని ప్రూవ్ చేయడంలో మన ఓఎన్జీసీ హెల్ప్ చేసింది. సో మనం ఇప్పుడు ఏంటంటే మనకి ఇది ఒక రకంగా అడ్వాంటేజ్ వచ్చే సిచ్యువేషన్ అవ్వచ్చు. మన దగ్గర రిఫైనరీ ఉంది, ఆయిల్ ఉంది. సో యుఎస్కి అంతిమంగా లాభం కావాలి. నేను నీకు ఆయిల్ నీ నుంచి తీసుకుంటా, జస్ట్ నాకు డీల్స్ అయిపోయింది. మేబీ అందుకే లాస్ట్ మంత్ ఆ ముందు మంత్ ట్రంప్ కొడుకు వంతరా గుజరాత్ రావడం, వంతరాకి వెళ్ళడం, అంబానీ కొడుకుని కలవడం, ఇవన్నీ జరిగాయి. మరి మేబీ తెలీదు మరి ఏం జరిగింది అని. దేన్ని తీసిపారేయాలి. మేబీ మీటింగ్స్ అలాంటి పెద్ద పెద్ద వాళ్ళవి క్యాజువల్ మీటింగ్స్ ఉండవు. సో తెలీదు మరి ఏం డీలింగ్స్ తెర వెనక అవుతున్నాయని. బట్ అంటే అధ్యక్షుడి పొలిటికల్లీ జరిగింది ఖండించాలి, కానీ ఎకనామికల్లీ ఇది మనకి చాలా అంటే మనకి అంత ప్రభావం పడకుండా మనకి ఇది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందని అనిపిస్తుంది. వెనిజువేలా ఆయిల్ రిసోర్సెస్ విషయానికి వచ్చినప్పుడు అక్కడ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసే విషయంలో కావచ్చు, వ్యాపార ఒప్పందాల విషయంలో కావచ్చు, మదురోతో ఏ విధమైనటువంటి ప్రయత్నాలు జరిగాయి యుఎస్ ఈ యుద్ధానికి ముందు, ప్రస్తుతం జరిగిన యుద్ధానికి ముందు? అంటే మామూలుగా మదురో కంప్లీట్లీ ఎప్పుడు కూడా అమెరికాకి వ్యతిరేకంగానే ఉంటూ వచ్చాడు. ఎందుకంటే మదురో రష్యాకి ఇంకా చైనాకి అలై కాబట్టి. సో యుఎస్ కూడా అదే నచ్చలేదు, శాంక్షన్స్ పెట్టడానికి కూడా రీజన్ అదే. సో ఒక రకంగా చెప్పాలి. కానీ లాస్ట్ ట్రంప్ వచ్చిన తర్వాత నుంచి కొన్ని డీలింగ్స్ అవుతూ వచ్చాయి. మదురో ఏంటంటే సేఫ్ ఎగ్జిట్ కూడా ఒప్పందం చేసుకునే ప్రయత్నాలు చేశాడని కూడా వచ్చింది. అయితే ఇక్కడ మనకి దీంట్లో రష్యా చైనా స్టాండ్ ఎలా ఉందనేది ఒక ప్రశ్నార్థకం. ఎందుకు అంటే రష్యా 2009లో కొన్ని ఫైల్స్ బయటకు వచ్చాయి. ఆ ఫైల్స్ లో ఏంటి అంటే డీల్ యుఎస్ కి రష్యాకి మధ్య. రష్యా ఏమో యుఎస్ కి వెనిజువేలా ఇస్తాను అని, యుఎస్ ఇన్ రిటర్న్ నాకు యుక్రెయిన్ ఇవ్వాలి అని ఉంది. అంటే ఇక్కడ మీరు ఇందాక allies అన్నారు కదా, ఏది శాశ్వతం ఉండదు అని. కానీ allies శాశ్వతం కాదు, నమ్మకం శాశ్వతం. సో ఇక్కడ కానీ అది కూడా లేదు. చైనా ఏ డిఫెన్స్ పని చేయలే, రష్యా మరి ఆ ఒప్పందం ప్రకారం మరి నిజంగా ఇచ్చిందేమో తెలియదు. అయితే ఇలాంటి అంటే ఎవ్వరు నమ్మని టైంలో భారత్ స్టాండ్ మీరు చూడండి. యుఎస్ రెజీమ్ చేంజ్ చేయబోతుందని మనకు తెలుసు. బంగ్లాదేశ్లోకి షేక్ హసీనాని దింపేస్తున్నారన్న సంగతి తెలిసినప్పుడు మన అధికారులు బంగ్లాదేశ్లోకి వెళ్ళారు. రెజీమ్ చేంజ్ టైంకి గొడవలు అవుతున్న టైంలో బంగ్లాదేశ్లోకి వెళ్ళి షేక్ హసీనా ఇంటి పెరిమీటర్ మొత్తాన్ని సెక్యూర్ చేసి సేఫ్ ఎగ్జిట్ కి ప్లాన్ చేసి, సినిమాలో చూపించినట్టుగా ఒకవేళ షేక్ హసీనా వెళ్తుందంటే ఇంకొక వేళ తీసుకొచ్చి మనం భారత్లో పెట్టాం. ఎందుకంటే మనకి నమ్ముంది కాబట్టి.
విశ్వబంధు విశ్వగురు మనం అంటాం కదా, నమ్మకం. ఇన్ రిటర్న్ ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఇప్పుడు రష్యాది వీళ్ళది డీల్ లాగా మనం ఇన్ రిటర్న్ గా మనం నమ్ముంది కాబట్టి మేబీ ఫ్యూచర్ లో ఏమన్నా ఛాన్స్ వస్తే కూడా అవ్వచ్చు. బట్ ట్రస్ట్, నమ్మకం మెయిన్. సో దీన్ని బట్టి కూడా వరల్డ్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, కానీ భారత్ దాంట్లో భిన్నంగా ఎలా ఉందనేది ఇది ఒక ఉదాహరణ. అయితే ఇక్కడ ఈ వెనిజువెలా మీద అమెరికా చేసినటువంటి దాడి తీరును చూసినట్లయితే ఏ దేశమైనా ఏ దేశం మీదకైనా వాడు నాకు అన్యాయం చేస్తున్నాడు, లేకపోతే వాడు నాకు ఇంకోటి ఏదో చేశాడని చెప్పేసి అటాక్ చేసేసేసి ఆ దేశాధ్యక్షుడిని బంధించి తీసుకొచ్చేయడానికి అంతర్జాతీయ చట్టాలు అంత తేలిగ్గా ఒప్పుకుంటాయండి? ఒప్పుకో. కానీ యుఎస్ వీటన్నిటికీ పైన ఉంటుంది. ఎందుకంటే అంతర్జాతీయ ఇది ఇంటర్నేషనల్ కోర్ట్ యుఎస్ కు వర్తించాలి. ఆ లెక్కను చూసుకున్నట్టయితే మనం పాకిస్తాన్ లో ఉన్న మొత్తం వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆ లెక్కన మనం కూడా పాకిస్తాన్ మీద మనకు చేస్తున్నటువంటి ద్రోహాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ పెద్దవాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూడా మనం జైల్లో కూర్చోబెట్టచ్చు కదా, మరి దానికి ఒప్పుకుంటారా వీళ్ళు? మనం ఆ పని చేస్తే ఒప్పుకోరు. ఎందుకు అంటే మనం ఒక కంట్రీ, మనం ఒక దేశం, యుఎస్ సూపర్ పవర్. ఆ సూపర్ పవర్ అనే వాళ్ళకి నేను అదే అన్నా, మనం భావోద్వేగంతో ఏమీ చెయ్యలేం, మనం భావోద్వేగంతో వెళ్ళలేం. జియో పాలిటిక్స్ లో ఎమోషన్స్ ఎప్పుడూ పక్కన పెట్టేయాలి. ఎమోషన్స్ తోని ఏవి నడపలేం. మనం ఎమోషన్స్ తో నడిపినట్లయితే ఏవైతే నేపాల్లో బంగ్లాదేశ్ లో మిస్టేక్స్ జరిగాయో అలాంటివే మనకు జరుగుతాయి. సో జియో పాలిటిక్స్ లో ఎమోషన్స్ కి ప్లేస్ లేదు. కోల్డ్ అండ్ బ్రూటల్ గానే ఉంటారు. 1,00,000 మంది బతకడం కోసం 100 మంది చావాలంటే డైన్, రైట్, లెట్ దెమ్ డై. ఇది చాలా క్రూయల్ గా అనిపించవచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో ఇదే కరెక్ట్. అంత కోల్డ్ అండ్ బ్రూటల్ గా ఉంటేనే సర్వైవ్ అవ్వగలం. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం గనక అప్పుడు ఇంకా డ్రాగ్ చేసి ఉంటాయి. ఇప్పుడు ఆసిముని తెస్తే మన మీద శాంక్షన్స్ పెడితే మన గ్రోత్ ఆగితే ఏముందండి? మనం ఏదైతే మనకు ఒక ఆస్పిరేషన్ ఉందో ఇప్పుడు మన యువతకు అది వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోలేరు. ఒక డ్రీమ్ 10 ఏళ్లలో మనం ఏదైతే భారత్ గురించి మనం చూస్తూ వచ్చి అది ఫుల్ఫిల్ అవుతుందో, ఇంకా మనం ఏదైతే 47 లో ఇప్పుడు 5 ట్రిలియన్ అంటున్నాం, 47కి వచ్చేసరికి మనం వరల్డ్ లో సెకండ్ ఆర్ ఫస్ట్ అంటున్నాము, అది అయ్యే స్కోప్ లేదు. చాలా మంది యుఎస్ ఇప్పుడు వెనిజువెలా విషయంలో ఏదైతే చేసిందో అదే పాకిస్తాన్ విషయంలో మనం చేయాలని చాలా మంది మాట్లాడుతున్నారు. ఇక్కడ 2 ఉంటాయి, 2 రకాలు ఉంటారు. ఒకటి ఎమోషనల్ గా ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళకి ఎమోషనల్ గా వాళ్ళని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం, కొంతమంది నరేటివ్ నడపడం. ఇద్దరు ఒకటే. ఏంటంటే కొంతమందికి ఏమి వాళ్ళకి ఆలోచన ఉండదు, విచక్షణ ఉండదు. ఇంకొకటి జనాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలని. సో అదే అన్నాను, ఏంటంటే జనాలు తెలుసుకోవాలి. మనం బంగ్లాదేశ్ తోని పోరాడుతున్నా, మనం పాకిస్తాన్ తోని పోరాడుతున్నా, మనం పోరాడుతున్నది బంగ్లాదేశ్ తో కాదు, పాకిస్తాన్ తో కాదు, యుఎస్ తో. మన దేశంలో వాళ్ళని మనం ఎవరినన్నా అంటున్నా సరే మనం యుఎస్ దృష్టిలో పెట్టుకున్నాం. ఎందుకంటే మన దేశంలో రకరకాల ఫ్రంట్లలో యుఎస్ ఉంది, చైనా కూడా ఉంది, కానీ మనం బిగ్గర్ ఎనిమీ యుఎస్. సో యుఎస్ తేడాగా మనం హ్యాండిల్ చేసినట్టయితే ప్రభుత్వానికే కాదు దేశానికి కూడా ప్రమాదకరం. కాబట్టి వేసే ప్రతి అడుగు చాలా ఆచితూచి ఆలోచనతోని వేస్తేనే మనం 47లో ఏదైతే ఒక కళ కంటున్నామో మనం ఆ కళ సాకారం చేసుకోగలుగుతాం. దీంట్లో ఎమోషన్స్కి అస్సలు స్థానం లేదండి. ఇది చాలా క్రూయల్గా అనిపించవచ్చు, వినేవాళ్ళకి తిట్టుకోవచ్చు, ఫైన్. కానీ జియో పాలిటిక్స్లో కానివ్వండి, పాలిటిక్స్లో కానివ్వండి, ఎమోషన్స్కి ప్లేస్ లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎమోషన్స్కి మనం ఎమోషనల్గా ఇది హిందువులది అవుతోంది అని అన్నట్టయితే సినారియో మొత్తం మారిపోతుంది. అక్కడ ఎలక్షన్ అవ్వకుండా మనం ఆపితే ఏదైతే వాళ్ళు అక్కడ జమాత్ యూనిస్ కోరుకుంటారో వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అది మనల్ని ఇక్కడ ఏదైతే మీరు రెచ్చగొడుతున్నారు అంటారో ఆ రెచ్చగొట్టి చెయ్యాలి, భారత్ మీద ఒత్తిడి తేవాలనేదే వాళ్ళ ప్రయత్నం కూడా. కానీ మనం ఎమోషన్స్ కి వెళ్ళట్లే, ఆ ప్రభావానికి గురి కావట్లేదు. మనం చాలా కోల్డ్ ఉంటున్నాం, కానీ మనం ఇచ్చే మెసేజ్ ఇస్తున్నాం. భారత్ గురించి వాళ్ళు అన్ని ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారో తెలుసు. జయశంకర్ గారు వెళ్ళినప్పుడు ఆ ధర్నాలు అయ్యాయా, వాదనలు వచ్చాయా, ప్రగల్భాలు పలికారా? ఆయన ఉన్నంత టైంలో అదేం లేదు, మళ్ళీ వచ్చాక మళ్ళీ మాట్లాడుతున్నారు. సో మనం ఎక్కడ ఎసర్టివ్గా ఉండాలో అక్కడ ఉంటున్నాం, ఎక్కడ ఎమోషనల్ అవ్వాలో అక్కడ అవుతున్నాం, ఎక్కడ కోల్డ్ ఉండాలో అక్కడ ఉంటున్నాం. సో పర్ఫెక్ట్ ఫారెన్ పాలసీతోని మనం వెళ్తున్నాం. గవర్నమెంట్ తీసుకునే చర్యలు ఇప్పుడు నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు తీసుకుంటున్నది 2029కో 2027లో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్కో 2026లో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్కో కాదు. వాళ్ళు 2047 దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అడుగులు వేస్తున్నారు. సో నేనైతే 100% సమర్థిస్తా. సో ధన్యవాదాలు శ్రీహర్ష గారు. వెనెజువెలా పరిణామాల నేపథ్యంలో అమెరికా రోల్, చైనాపై ఉన్నటువంటి ప్రభావం, భారత్ వేసేటువంటి అడుగులు, మొత్తం
అన్ని రకాలుగా ఒక బహుముఖమైనటువంటి వ్యూహం ఏ విధంగా నడుస్తుందన్నటువంటి అంశాన్ని విపులంగా విశదీకరించారు. మళ్ళీ మరో సందర్భంలో మరో అంశంపై మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. నమస్తే.